తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు గ్రామంలో ఉన్న చారిత్రాత్మక శ్రీ వేములమ్మ పరమేశ్వరి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గ్రామంలో విషాదాన్ని నింపింది. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం స్థానికులకు అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ పెద్దల సమాచారం ప్రకారం అప్పటి వెంకటగిరి యువరాజు స్వయంగా ఈ ఆలయానికి అమ్మవారి సింహవాహనం, అలంకరణ సామగ్రి మరియు పూజా వస్తువులను అందించినట్లు చెబుతున్నారు. అయితే ప్రమాదంలో అమ్మవారి సింహవాహనం సహా విలువైన అలంకరణ వస్తువులు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారాయి. ఈ ఘటనతో ఆవేదన చెందిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్ద సమావేశమై నష్టాన్ని పరిశీలించారు. దేవాలయానికి జరిగిన నష్టం భక్తులను తీవ్రంగా కలిచివేసింది. ఆలయ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తక్షణమే స్పందించి దేవాదాయ శాఖ ద్వారా ఆలయానికి అవసరమైన సింహవాహనం, అలంకరణ సామగ్రి మరియు ఇతర దేవాదాయ వస్తువులను అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోట వెంకటేశ్వర్లు, పాయసం పెంచలయ్య, కందల గురునాథం, గాలి దశరథ, పాయసం కోటి, పాయసం శేషయ్య, ఆవుల రవి, కందుకూరి జగదీశ్వరరావు, పాయసం కోటయ్య, పెద్ద అంకయ్య, కోడిదల పాపయ్య, గాలి సుబ్బారావు, పూల వెంకటేశ్వర్లు, కదల లక్ష్మమ్మ, గుర్రంకొండ దశరథ, సూర్యపల్లి జనార్దన్ తదితరులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గారిని, రామనారాయణ రెడ్డి గారిని, మా ఎమ్ములూరు గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు సహాయం చేయమని. విగ్రహాలు కాలిపోయినాయి, మాకు మీ సహాయం మాకు ఎంతో ఆనందంగా చేయాలని కోరుతున్నాం. 500 సంవత్సరాల క్రితం గ్రామ దేవత వెలిసింది ఇక్కడ వెంబలూరు వేమాలమ్మ. రాజుల పరిపాలనలో రాజాగారు వాహనాలు అవన్నీ సమకూర్చారు. ఇప్పుడు కరెంట్ సర్క్యూట్ సాటి వల్ల కాలిపోయినవి. ప్రభుత్వం వారు వాహనాలు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. సంవత్సరాల నుంచి ఎమ్ములూరు గ్రామంలో మాకు యామాలమ్మ అనే గుడి ఉంటే మేము అర్ధరాత్రి కాలం కరెంటు షార్టేజ్ వచ్చి ఈ వాహనాలు, గొడుగులు, ఆర్చులు ఎన్ని కాలిపోయినాయి. కాలిపోయిన తర్వాత ప్రభుత్వం వారు దీనికి సహకరించి సహాయం చేయాలని మరీ కోరుతున్నాం.